మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డిస్లొకేషన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం షోల్డర్లో, ఎస్పెషలీ 18 నుంచి 30 ఏజ్ గ్రూప్ మధ్యలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా సీనియర్ ఏజ్ గ్రూప్లో డిస్లొకేషన్ అవుతే కనుక కండ కూడా తెగే అవకాశం ఉంటుంది. సో అది ఇంకొంచెం కాంప్లికేటెడ్ అనమాట. సో చాలా మటుకు ఇప్పుడు మీరు చూస్తే షోల్డర్లో ఇంత తిరిగే జాయింట్ ఏది లేదు మన శరీరంలో. ఎందుకు? పెద్ద బాల్ ఉంటుంది, చిన్న సాకెట్ ఉంటుంది. ఈ బాల్ అంతా కూడా ఈ చిన్న సాకెట్ మీద కదలాలంటే ఎక్కడ కూడా ఎముకతో కంట్రోల్ ఉండకూడదు, ఉట్టి కండతోనే కంట్రోల్ ఉండాలి. సో దీని చుట్టూ ఉన్న కవరింగ్ ఒకటి క్యాప్సూల్ అంటాం, అది వచ్చి ఈ యొక్క సాకెట్ చుట్టూ అతుక్కొని ఉంటుంది. మనం డిస్లొకేట్ అయ్యింది అంటే ఈ సాకెట్ మీద ఉన్న రిమ్ లాగా ఉంటుంది కదా, ఆ టిష్యూ టేర్ అవుతుంది. దాన్ని లేబ్రమ్ అంటాం. ఆ లేబ్రమ్ టేర్ అయినప్పుడు ఇది తెగినాక ఎంబడే మళ్ళీ రిటర్న్ వచ్చి ఒరిజినల్ పొజిషన్లో అతకదు. అది అతకనప్పుడు ఈ బాల్ అక్కడ ఆగదనమాట. ప్రతిసారి మనం చేయలేపి ఇట్లా చెవి వెనకాల తీసుకెళ్ళినప్పుడల్లా ఇది ఊడే అవకాశం ఉంటుంది. సో ఊడడాన్ని డిస్లొకేషన్ అంటాం. అంటే సాకెట్ నుంచి మొత్తం బయటికి రావడం. సో ఈ బాల్ మొత్తం బయటికి వచ్చాక ఈ బాల్ వెనకాతల భాగాన్ని ఈ సాకెట్ ముందు భాగం అణగదీసి కొంచెం అక్కడ కూడా డెంట్ అవుతుంది అనమాట. సో 2 రకాలుగా దెబ్బతింటుంది. మునుపు మనం దీనికి ఓపెన్ సర్జరీ చేసి ఆ లోపల తెగిన కండలను ఆ లిగమెంట్ని మళ్ళీ రిపేర్ చేయడము అది చేసేవాళ్ళం. ప్రస్తుతం అంతా ఆర్థ్రోస్కోపిక్గా చేస్తున్నాం, అంటే కీ హోల్ సర్జరీ ద్వారా చేస్తున్నాం. పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కీ హోల్ సర్జరీ ద్వారా చేసినప్పుడు ఈ వేరే స్ట్రక్చర్స్ ఏవీ డ్యామేజ్ కాకుండా ఉట్టి ఆ తెగిన భాగాన్నే మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్లో రీఅటాచ్ చేయడం జరుగుతుంది. మనం చాలా డిస్లొకేట్ అయిందనుకోండి, ఈ బోన్ ఏదైతే సాకెట్ సైడ్ ఉందో అది అరుగుతూ ఉంటుంది, ఆ బోన్ యొక్క సైజు కూడా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు త్వరగా డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. అందుకే రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఎవరైతే రిపీటెడ్గా డిస్లొకేట్ అవుతున్నాయో వాళ్ళకు లోపల డ్యామేజ్ ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. అది ఇట్లే కంటిన్యూ అయిందంటే మళ్ళీ ఆర్థరైటిస్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ డిస్లొకేషన్ ఆపాలి అంటే తప్పకుండా సర్జరీ అనేది చేయాలి. చేసే ముందు ఈ బోన్ ఎంత లాస్ అయింది, ఏ రిమ్ ఎంత తెగింది, ఇవంతా కూడా మనం స్కాన్ ద్వారా గ్రహించగలుగుతాం. దాని ప్రకారం ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది చెప్పగలుగుతాం.